హలో చిల్డ్రన్, బాగున్నారా? ఆన్లైన్ క్లాస్తో బిజీగా ఉన్నారా? ఓకే, మీ బిజీలో నా వీడియో చూస్తున్నందుకు మీకు ఒక బిగ్ థ్యాంక్ యూ. ఓకే, అయితే తర్వాత మీరు నాకు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే మీరు ఈ ఆన్లైన్ క్లాసులకి ఎక్కడ చూస్తున్నారు? మొబైల్లో ఎక్కువగా చూస్తున్నారు కదా. ఈ మొబైల్లో మీరు ఎక్కడ పెట్టుకుంటుంటారు? అక్కడక్కడ బుక్స్ మధ్యన కానీ లేకపోతే టేబుల్ మధ్యలో కానీ పెట్టుకుంటారు. మరి అలా పెట్టుకుంటున్నప్పుడు అది అలానే ఉంటుందా? కొద్దిసేపు అయినాక పడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అది సరైన దీనిలో ఉండకపోవడం వల్ల మనకు మెడ నొప్పులు కూడా వస్తుంటాయి కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక మంచి స్టాండ్, చిన్న మొబైల్ స్టాండ్ తయారు చేయడం ఈ వీడియోలో నేర్పిస్తా. అది కానీ మీకు తయారు చేసుకున్న తర్వాత మీరే నాకు బిగ్ థ్యాంక్ యూ చెప్తారు. అందుకే అన్నా ముందా. ఓకే, అది ఎట్లనో తయారు చేద్దాం, చూద్దామా? ఓకే, దీనికి కావాల్సింది ఒక అట్ట ముక్క, ఒక కత్తెర, పెన్సిల్, అలాగే ఒక స్కేల్. మనము దీన్ని ఒక 20 సెంటీమీటర్ల అట్ట ముక్కని తీసుకోండి. మనకి బయట దొరుకుతుంటాయి కదా ఇవి, వీటిని తీసుకోండి. ఒక 20 సెంటీమీటర్లు, ఇట్లా 20 ఉంది కదా, 20. ఎగ్జాక్ట్లీ ఎంత తీసుకోవాలని లేదు, మీ పాసిబిలిటీ బట్టి. అలాగే ఇది ఒక 12 సెంటీమీటర్లు తీసుకోండి. ఇట్లా 12 సెంటీమీటర్లు తీసుకున్నట్లయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే మధ్యకి కరెక్ట్గా ఇట్లా మధ్యకి వస్తుంది కదా, అట్లా మనం మడత పెట్టాలన్నమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా మడత పెట్టాలి. మడత పెట్టాక ఇప్పుడు ఇదే స్కేల్ని ఉపయోగించి ఇక్కడ ఒక స్కేల్ ఉంది కదా, దీని పక్కకి మరొక స్కేల్ పెట్టండి. అంటే అదే ఈ స్కేల్నే పెట్టండి. పెట్టి ఇక్కడ ఒక గీత ఇట్లా గీసేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుండి కొంచెం ఉండేటట్లు ఇలా ఒక గీత గీయండి. కొంచెం ఇలా ఇలా ఉన్నాక నెక్స్ట్ ఇలా ఒక గీత గీయండి ఇట్లా. ఓకే, ఇది 2 స్కేల్స్ అంతా వెడల్పు ఉండాలి. తర్వాత ఇది కొంచెం మిడిల్లోకి వచ్చినట్లు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పాయింట్కి పైకి, ఈ పాయింట్ నుంచి పైన కొంచెం గ్యాప్ ఉండేటట్లు చూసి ఇలా గీత గీయండి. గీసినాక అంతే. ఇప్పుడు కత్తెర ఒకటి పెట్టుకొని మీకు మంచి కత్తెర అయిందనుకోండి, 2 ఒకేసారి కట్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ ఒక్కొక్కటి కట్ చేయండి. ఇక్కడ వరకు గీత పెట్టారు కదా, ఇక్కడ వరకు కట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా కట్ చేయండి. ఇది మొత్తం కట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఈ పార్ట్ని ఇలా కట్ చేసి ఈ మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఇలా పెట్టారు కదా, ఇది కట్ అయింది. ఇప్పుడు ఈ పార్ట్ని దీని కింద పెట్టి ఎగ్జాక్ట్లీగా సేమ్ కూర్చున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పెట్టి సేమ్ అట్లా వచ్చేటట్లు కట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇలా తయారవుతుంది. దీన్ని మీరు ఎట్లా పెట్టి అక్కడ మీరు స్కేల్ని కానీ అదే ఇట్లా మొబైల్ పెట్టేసుకున్నట్లయితే నీట్గా మొబైల్ ఇట్లా ఇది మొబైల్ అనుకుని మొబైల్ పెట్టినారంటే మీకు నీట్గా ఉపయోగపడుతుంది. ఓకేనా చిల్డ్రన్? ఎలా తయారు చేయడమో ఖచ్చితంగా మీరు ఇది తయారు చేయగలరు. ఒకవేళ మీరు తయారు చేయలేనట్లయితే ఈ వీడియో మీ పెద్దవాళ్ళకి చూపించి ఇలాంటివి తయారు చేసుకొని మంచిగా పెట్టి మీరు ఆన్లైన్ క్లాసులో వినండి. ఓకే, మీకు అది ఆల్రెడీ మొబైల్ స్టాండ్లో మంచిగా ఉంటే వెరీ వెల్. అలాంటి లేని వాళ్ళ కోసం ఇది అవుతుంది. తర్వాత మీరు ఎక్కువగా ఆన్లైన్ క్లాసులు చూడటం వల్ల మనకి కళ్ళు అనేవి ఇబ్బంది పడుతున్నాయి అని ఒక సర్వే కూడా చెప్పింది ఈరోజే. అదేవిధంగా ఇక్కడ మెడలో కూడా నొప్పి వస్తుంది. మరి ఈ రెండింటికి కూడా మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మొదటగా కళ్ళుని ఎలా మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫస్ట్ పైకి చూడాలి, కిందకి, పక్కకి, తర్వాత కుడివైపుకి ఇట్లా చూడాలి. అంటే పైకి కిందకి ఒక 5 times 1 2 1 2 1 2 1 2 1 2 అట్లా 5 times.
అలాగే లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, అట్లా 5 టైమ్స్. అలాగే మన ఐస్ కన్నుగుడ్లు ఉంటాయి కదా, దాన్ని రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా స్లోగా 5 టైమ్స్ చేయండి. అంటే ఎవరికైతే రాదో వాళ్ళు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, రైట్, అంటే ఇలా తిరగాలన్నమాట. అలాగే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అంటే ఎట్లా స్లోగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా మన కళ్ళు అనేవి ఎక్సర్సైజ్ అవుతున్నాయి. కళ్ళుకి ఎక్సర్సైజ్ అయినప్పుడు మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే మనం ఒక అరగంట ఒకసారి రిలాక్స్ అయినప్పుడు చల్లని నీరుతో కళ్ళు అనేవి కడుక్కోవడం వల్ల మన కళ్ళు మరింత బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మనం కళ్ళుని మంచిగా కాపాడుకోవాలి. అలాగే మెడల నొప్పులు ఉన్న వాళ్ళని కూడా స్లోగా పైకి కిందకి, పైకి కిందకి, ఇట్లా, అలాగే సైడ్కి, పక్కకి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఇట్లా 5 టైమ్స్ స్లోగా చేయడం వల్ల, ఉదయాన్నే చేయడం వల్ల మీకు ఆన్లైన్ క్లాసులో చేసేటప్పుడు కళ్ళు మరియు ఈ యొక్క మెడ అనేది మంచిగా ఇబ్బంది పెట్టకుండా మీకు సహకరిస్తుంది. ఓకేనా చిల్డ్రన్, కీప్ లెర్నింగ్.